మనకి రోజు రోజుకి టెక్నాలజీ పెరిగే కొద్దీ మన రోజువారీ ప్రతి పనికి ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద డిపెండ్ అయిపోతున్నాం. బీట్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, వైఫై రూటర్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఇవి లో లెవెల్స్ లో రిలీజ్ అయితే పర్వాలేదు, సేఫే. బట్ కంటిన్యూస్ గా వీటికి ఎక్స్పోజ్ అయితే మాత్రం హెల్త్ కి రిస్కే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అయనైజింగ్ రేడియేషన్స్, ఇంకొకటి నాన్ అయనైజింగ్ రేడియేషన్స్. ఈ అయనైజింగ్ రేడియేషన్స్ అనేవి హార్మ్ఫుల్ రేడియేషన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఎక్స్రేస్, గామా రేస్. ఇవి మన ఆటమ్స్ చుట్టూ ఉండే ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేసి సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అనేవి మన రోజువారీ ఎలక్ట్రానిక్ డివైసెస్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటికి అంత ఎనర్జీ ఉండదు కాబట్టి ఇవి అంత హార్మ్ఫుల్ కాదు. కానీ కంటిన్యూస్ గా వీటికి ఎక్స్పోజ్ అయితే మాత్రం కొంతవరకు హెల్త్ కి రిస్క్ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో యాంటీ రేడియేషన్ చిప్స్ అనేవి మార్కెట్ లో చాలా దొరుకుతున్నాయి. ఇవి ఏం చేస్తాయి, మనకి ఎలక్ట్రానిక్ డివైస్ కి మధ్యన ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ గా ఫామ్ చేసి ఈ డివైసెస్ నుంచి రిలీజ్ అయ్యే ఈ నాన్ అయనైజింగ్ రేడియేషన్స్ అనేవి అబ్జార్బ్ చేసుకొని ఎన్విరాన్మెంట్ లోకి హార్మ్లెస్ గా డిసిపేట్ చేస్తా అనేది వీటి కాన్సెప్ట్. అయితే సైంటిఫిక్ స్టడీస్ వీటి గురించి ఏం చెప్తున్నాయి, ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పటి వరకు క్లియర్ డేటా అయితే లేదు. కొన్ని స్టడీస్ బెనిఫిట్ ఉండొచ్చేమో అని చెప్తున్నాయి, కానీ కొన్ని స్టడీస్ అయితే వీటి ఎఫెక్టివ్నెస్ కి ఎటువంటి ఎవిడెన్స్ లేదు అని క్లియర్ గా చెప్తున్నాయి. సో క్లినికల్ వాలిడేషన్ లేనందున బలమైన సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చే వరకు కూడా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అని ఖచ్చితంగా మనం చెప్పడానికి లేదు. ఇది ఒక విధంగా సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ని, ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీని మాత్రమే క్రియేట్ చేస్తాయి. సో వీటిని కొనుక్కునే ఆలోచన ఉంటే అసలు ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ ని మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది ముందుగా ఆలోచించండి. లైక్ ఈ డివైజెస్ నుంచి సేఫ్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడం, అలానే ఫోన్స్ చెవి దగ్గర పెట్టుకునే బదులు స్పీకర్ ఫోన్స్ ని యూజ్ చేయడం, హెడ్ ఫోన్స్ ని యూజ్ చేయడం, అలానే ఈ స్క్రీన్ టైం ని లిమిట్ చేసుకోవడం అనేది చాలా మంచిది.